ద్రౌపది వివాహం తరువాత పాండవులు ఇక తమ అసలు గుర్తింపును దాచలేకపోయారు. పంచాలరాజు ద్రుపద వారిని గమనించాడు. ఆ బ్రాహ్మణులు సాధారణులు కాదని అర్థం చేసుకున్నాడు. కొద్ది సమయంలోనే నిజం బయటపడింది. వారు బ్రాహ్మణులు కాదు, వారు పాండవులు. ఈ వార్త హస్తినాపురానికి చేరింది. అక్కడ రాజు ధృతరాష్ట్ర ఆశ్చర్యపోయాడు. పాండవులు బ్రతికే ఉన్నారా అని అన్నాడు. మరోవైపు దురోళన చెందాడు. వాళ్ళు తిరిగి వస్తే నా రాజ్యం ప్రమాదంలో పడుతుంది. ఈ సమయంలో జ్ఞాని విదుర మరియు భీష్మ ఒక నిర్ణయం తీసుకున్నారు. పాండవులకు వారి హక్కు ఇవ్వాలి. అలా పాండవులను హస్తినాపురానికి ఆహ్వానించారు. పాండవులు మరియు ద్రౌపది మహాఘనంగా తిరిగి వచ్చారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒక భాగం కౌరవులకు, మరో భాగం పాండవులకు. కానీ పాండవులకిచ్చిన భూమి అరణ్యం పాడుబడ్డ భూమి. పేరు ఖాండవప్రస్థం. అది చూసి కూడా పాండవులు నిరాశ చెందలేదు. వారు కష్టపడి ఆ అరణ్యాన్ని ఒక అద్భుత నగరంగా మార్చారు. ఆ నగరానికి పేరింద్రప్రస్థం. ఈ నిర్మాణంలో వారికి సహాయం చేశాడు కృష్ణ. అతను వారికి మార్గదర్శనం చేశాడు. అలా పాండవులు తమ స్వంత రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు యుధిష్ఠిర ధర్మంతో రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంద్రప్రస్థం ఒక స్వర్గంలా మారింది. కానీ ఇది చూసి దుర్యోధన మనసులో మళ్ళీ అసూయ పెరిగింది. వాళ్ళు ఎలా ఇంత గొప్ప రాజ్యాన్ని నిర్మించారు? అతని కోపం ఇంకా పెరిగింది.